Dear viewers, good evening to all of you. Today I would like to deal with verb patterns and structures, mainly conversational, and read 13th point, avoiding repetition. Anomalous finites are used instead of main verbs to avoid repetition of main verbs subsequently. ఈ ఉదాహరణ చూస్తే బాగా తెలిసిపోతుంది మీకు. అనామలస్ ఫైనట్ ఏంటింది? టెన్స్ను తెలియజేస్తుంది మరియు ఒక వింతగా ప్రవర్తిస్తుంది. అంటే ఏంటి? నెగటివ్లు చేయటానికి కానీ క్వశ్చన్లు వేయటానికి అన్నిటి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. టెన్స్ను కూడా తెలియజేస్తాయి. అలా కొన్ని ఉన్నాయి వెర్బులు. అటువంటి వాటి సహాయం తీసుకుంటారు అన్నమాట. చూడండి, డూ యూ లైక్ ఇట్? ఎస్ ఐ లైక్ ఇట్. ఎస్ ఐ లైక్ ఇట్ అనాలి. ఇది మెయిన్ వెర్బ్. ఇదేమో హెల్పింగ్ వెర్బ్. దీన్ని అనామలస్ ఫైనైట్ అని కూడా అంటారు. ఇక్కడ ఏం చేశాడో చూడండి, ఐ లైక్ ఇట్ అనేది కరెక్ట్, కానీ దాని బదులు అవాయిడింగ్ రిపిటేషన్ అనేది ఎస్ ఐ డూ. అంటే ఇక్కడ ఉండేటువంటి హెల్పింగ్ మనం చూసారు మొదట్లో, దాన్ని తీసుకొని వచ్చి పెట్టేస్తాం. ఎస్ ఐ డూ. ఇది ఏ టెన్స్లో ఉంటే అట్లా ఉండాలి. ఇక్కడ డిడ్ యూ బై ఇట్? ఎస్ ఐ బాట్ ఇట్. ఎస్ ఐ బాట్ ఇట్. కానీ దాని బదులు ఏం చెబుతున్నాడు? ఎస్ ఐ డిడ్. అదే తెచ్చుకొని ఇక్కడ వాడుకుంటాడు. అనామలస్ ఫైనైట్స్ అంటారు, వాటిని తెచ్చుకుంటాడు. హూ కంప్లీటెడ్ ది వర్క్? ప్రసాద్ కంప్లీటెడ్ ది వర్క్ అని అంటాడు. నేను సింపుల్గా ఏం చేశాడు? ప్రసాద్ డిడ్ అన్నాడు. అంటే ఏంటంటే ఇది V2 అనమాట. ఇక్కడ ఉండే మెయిన్ వెర్బ్. నీకు అనామలస్ ఫైనైట్ ఇక్కడ కనపడలా. ఈ మెయిన్ వెర్బే టెన్స్లో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది. మనకు అవసరమైనప్పుడు డూ ఫార్మ్ వెర్బ్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పున్నా, కంప్లీటెడ్ V2 కదా, డూ డస్ డిడ్లో డిడ్ తెచ్చుకుంటాం. ఒకవేళ కంప్లీట్స్ అని ఉందనుకో డస్ వస్తుంది, కంప్లీట్ అని ఉందనుకో ఇక్కడ డూ వస్తుంది. ఇది ఈ డివల్ల V2 కదా, అందువల్ల ప్రసాద్ డిడ్ అంతే. ఇక్కడికి రండి. ఇఫ్ షీ కెన్ సింగ్ ఐ కెన్ సింగ్ టూ. నేను కూడా పాడగలను. దాని బదులు ఏం చేశాడు తెలుసా? ఇఫ్ షీ కెన్ సింగ్, ఇది రెండు వెర్బులు మొదట తీసుకున్నాడు. అనామలస్ ఫైనైట్ అంటే సో కెన్ ఐ. ఇది ఒక అందమైన యూసేజ్ అనమాట. సో కెన్ ఐ ఇలా వస్తే హెల్పింగ్ వెర్బ్ ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. అనామలస్ ఫైనైట్ సబ్జెక్ట్ తర్వాత యూ విల్ అగ్రీ టు ఇట్, దానికి నువ్వు ఒప్పుకుంటావు. సో విల్ ఐ, ఈ విల్లే ఇక్కడ తెచ్చిపెట్టుకున్నాడు. ఇక్కడ కెన్ తెచ్చినట్టు ఇక్కడ విల్ తెచ్చుకో. వై డింట్ యూ హెల్ప్ హర్? ఆమెకు ఎందుకు హెల్ప్ చేయలేదు? బట్ ఐ డిడ్. ఈ అనామలస్ ఫైనైట్ అది తెచ్చుకున్నాడు. బట్ ఐ డిడ్ అంటే స్ట్రాంగ్ అసెర్షన్ అంటారు. అంటే ఖచ్చితంగా చెప్పటం, గట్టిగా చెప్పటం. వై డింట్ యూ హెల్ప్ హర్? ఆమెకు ఎందుకు సహాయం చేయలేదు? నేను చేశా అనే దానికి బట్ ఐ డిడ్. స్ట్రాంగ్ అసెర్షన్, గట్టిగా చెప్పటం, స్ట్రాంగ్గా. ఈ విధంగా మెయిన్ వెర్బులు వాడకుండా అక్కడున్న హెల్పింగ్ వెర్బుల్ని అనామలస్గా పెక్యులర్గా బిహేవ్ చేస్తాయి. అంటే క్వశ్చన్ వేయటానికి వాటికి ఉపయోగపడతాయి. అటువంటి వాటినే వాడుకుంటున్నాడు. ఇది కాన్వర్జేషన్లో చాలా ఉపయోగపడుతుంది. 1-4 సార్లు చదివితే మీకు దాని యూసేజ్ తెలుస్తుంది అనమాట. మెయిన్ వెర్బే వాడాలని రూల్ ఏం లేదు. దాని ముందున్న హెల్పింగ్ వెర్బులు కూడా వాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్.